హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం పానీపూరి చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అంటే టేస్టీగా వస్తుంది. అలాగే ఒక చాట్ ప్రిపేర్ చేసుకుంటే మనం ఇంట్లోనే పానీపూరి, అలాగే దహీపూరి, ఇంకా చాట్ ఇవన్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేద్దామా? ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో ఒక బౌల్ నానబెట్టి తీసుకున్న బఠానీ, అలాగే పీల్ ఆఫ్ చేసుకున్న పొటాటో కూడా వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చే వరకు. తర్వాత కళాయి తీసుకొని అందులో ఒక గరిటె నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటో, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే ఉడికించి తీసుకున్న బఠానీని అందులో వేసుకోవాలి. తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పచ్చిదనం పోవడానికి దానిలో కొంచెం హాఫ్ బౌల్ వాటర్ వేసుకొని కాస్త ఉడికించుకొని మూత పెట్టేసి 5 to 6 minutes వరకు ఉడికించుకోవాలండి. చూసారా, దగ్గర పడిపోయింది, ఎంత చక్కగా వచ్చేసిందో. ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటే అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చాట్ రెడీ. దీన్ని మనం చక్కగా గార్నిష్ చేసుకొని టొమాటోస్తో, కొత్తిమీరతో, ఆనియన్స్, అలాగే సన్నని కారపూస వేసుకొని గార్నిష్ చేసుకొని తింటుంటే వేడివేడిగా టేస్ట్ వేరే లెవెల్ అండి. అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కూడా కామెంట్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి, అంత బాగుంది కదా. అలాగే మనం ఇప్పుడు పానీపూరిలోని పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. అలాగే పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, అల్లం వేసేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని మిక్సీ పట్టుకొని ఆ రసం మొత్తం సెపరేట్ చేసుకోవాలండి. అందులోని ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును మొత్తం వేసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి, అలాగే సరిపడా కొంచెం వాటర్ తీసుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు వేసుకుంటే అంతే, ఎంతో సింపుల్గా పానీపూరి వాటర్ రెడీ అయిపోతుంది. పానీపూరీస్ కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం లెందీ ప్రాసెస్ అని ఈసారికి మాత్రం బయట సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నానండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసుకొని చక్కగా పిల్లలు, మీరు, ఫ్యామిలీ మొత్తం చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. వీలైతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. బయట మనం బండి మీద ఎన్ని ప్లేట్స్ తిన్నా కానీ తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ పానీపూరితోనే, చాట్తోనే మనం దహీపూరి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చూపిస్తున్న విధంగా పూరీలన్నీ సెట్ చేసుకోవాలండి. దానిలో మనం చక్కగా చాట్ వేసేసుకోవాలి. అలాగే స్వీట్ కర్డ్ వేసుకోవాలండి. ఆ కర్డ్ అనేది మనం షుగర్ వేసుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో వేసుకుంటే అదే స్వీట్ కర్డ్ అండి.
అలాగే దీంట్లోకి మెయిన్గా మనకు కావాల్సింది స్వీట్ చట్నీ అండి. చింతపండు నానబెట్టేసి ఓన్లీ చింతపండు గుజ్జును తీసుకొని దాంట్లో షుగర్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే అదే స్వీట్ చట్నీ అండి. అది కూడా వేసుకొని చక్కగా గార్నిష్ చేసుకోవాలి. అలాగే టొమాటోస్తోను ఆనియన్స్తో చూపిస్తున్న విధంగా గార్నిష్ చేసుకొని కొత్తిమీర, కొంచెం పొమగ్రనేట్, అలాగే సన్నని కారపూస కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే దహీపూరి కూడా రెడీ అయిపోతుంది. చూసారా, ఒక్క చాట్ ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని వెరైటీస్ వస్తున్నాయో. బండి మీద మనం ఎన్ని తిన్నా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదండి ఫ్యామిలీ మొత్తం. మళ్ళీ బయట ఫుడ్ తింటే ఏమవుతుందో అని టెన్షన్. అలా కాకుండా ఇలా చేసుకుంటే హెల్దీకి హెల్దీ, అలాగే టేస్టీకి టేస్టీ, అలాగే కడుపు నిండుగా తినొచ్చు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీకు కూడా ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.